హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పన్నీర్ బటర్ మసాలా అండి. చాలా టేస్టీగా ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం మనం. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చెక్క, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసి ఇందులోకి ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక సైడ్ తోసేసి ఒక 10 to 12 కాజు వేసేసుకోవాలి. ఈ కాజుని మీరు ఫస్ట్లో కూడా వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే వేస్తున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసి తర్వాత ఆనియన్స్తో పాటు రోస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద సైజ్ టమాటాలని 2 తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని ఇవి త్వరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో టమోటాలు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచి వేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఈ మిశ్రమం అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ప్లీజ్ అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వంట మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకొని చల్లారేలోపు మనం పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. మీరు ఈ పన్నీర్ ఒకవేళ దొరకలేదనుకోండి ఆలూతో కూడా ట్రై చేయొచ్చు. ఆలూతో కూడా చాలా బాగా వస్తుంది. ఈ పన్నీర్ అంతటిని కూడా ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం అంతా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. దీన్ని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చికరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కలను వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఫ్రై చేసేసి ఇందులోకి ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలండి. ఫైనల్గా గరం మసాలా పొడి వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మనం బటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని బటర్ని ఇలా వేసేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే అంతే, మన వేడి పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చపాతీలోకి, పుల్కాలోకి, రోటీలోకి సర్వ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ కూడా చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే తినడానికి రెడీ అయిపోయినట్టే అండి. థ్యాంక్ యూ.